ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇన్స్టిట్యూట్ పెట్టినప్పటి నుంచి ఎప్పటి వరకు ఎవరూ చూడని అన్ప్రెసిడెంటెడ్ కని విని ఎరుగని ప్రైస్లో ఈ ఆఫర్ మీకు అందిస్తున్నాం. సో న్యూ బ్యాచెస్ ఫర్ యూపీఎస్సి ఎట్ జస్ట్ 30,000 రూపీస్. 30,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో మంత్లీ ఈఎంఐ ఆప్షన్తో మనం అందిస్తున్నామంటే మీరు అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ అన్ అన్బిలీవబుల్ ఆఫర్. మీరు ఏ ఇన్స్టిట్యూట్లోనైనా సరే ఎక్కడికైనా వెళ్ళండి, ప్లస్ నా క్లాసెస్ యొక్క క్వాలిటీని సరిచూసుకోండి. మీరు ఇండియాలో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేయండి. నా ఎకానమీ క్లాసెస్ ఎలా ఉన్నాయి, మా పాలిటీ క్లాసెస్ ఎలా ఉన్నాయి, మా అదర్ సబ్జెక్ట్ క్లాసెస్ ఎలా ఉన్నాయి, నెంబర్ 1 ఇన్స్టిట్యూట్తోనే కంపేర్ చేయండి. ప్రైస్ కూడా చూడండి, ఎంత తక్కువ ప్రైస్కి ఎంత మంచి క్వాలిటీ మనం అందిస్తున్నాం అనేది మీరు చెక్ చేసుకున్న తర్వాతే మీరు జాయిన్ అవ్వండి. ప్లస్ మీకేంటంటే ఒక ఐసింగ్ ఆన్ ద కేక్ అంటారు చూడండి, ఈ 30,000 ప్రైస్కి మళ్ళీ 20% డిస్కౌంట్ నా బర్త్డే ట్రీట్గా ఇస్తున్నాను నేను. అంటే 30,000 పైన 20% వేస్తే మీకు 24,000 అంటే 6,000 రూపాయలు తగ్గిపోయి కేవలం 24,000 రూపీస్కి మీకు జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అన్ని సబ్జెక్ట్స్ కూడా జిఎస్లో అన్ని సబ్జెక్ట్స్ కూడా 24,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నాయి. నమ్మశక్యం కాని ఆఫరు ఇది. వినియోగించుకోలేకపోతే ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే 31 మే వరకు మాత్రమే ఇలాంటి ఆఫర్లు, ఈ ఆఫర్ అయితే ఉంది. సో ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. ఈ ప్రోగ్రామ్కే కాదు, ఇన్స్టిట్యూట్లో అందిస్తున్న ప్రతి ప్రోగ్రామ్ పైన అక్రాస్ ద బోర్డు మీరు ఏ కోర్స్ తీసుకున్నా సరే 20% డిస్కౌంట్ 31 మే వరకు అందిస్తున్నాము. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో నెక్స్ట్ చూడండమ్మా, డబ్ల్యూటీఓకి సంబంధించి 3 ఆర్టికల్స్ వచ్చాయి గత 1 వీక్లో. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మీకు ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇది చూడండి, బ్రెజిల్ EU అర్జ్ ఇండియా టు గివ్ టైమ్లీ నోటీసెస్ ఆన్ షుగర్ సబ్సిడీస్ ఇన్ WTO. ఇది ఒక ఆర్టికల్. US UK ఫ్రెట్ ఓవర్ ఫార్మ్ ఇన్పుట్ సబ్సిడీ రైజ్. ఓకే, ఇది సెకండ్ ఆర్టికల్. మూడోది, ఎట్ WTO ఇండియా స్టిల్ అపోజెస్ ప్లూరిలేటరల్ ప్యాక్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఒక ఆర్టికల్. ఇది ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఆర్టికల్. ఈ 2 అగ్రికల్చర్కి సంబంధించిన ఆర్టికల్స్. ఫస్ట్ అగ్రికల్చర్కి సంబంధించిన ఆర్టికల్స్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ నేను ఇస్తాను. ఇది చూసిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్లోకి వెళ్దాం. ఓకేనమ్మా? సో లెట్స్ స్టార్ట్ విత్ ది అగ్రికల్చర్ పార్ట్. సో దీనికోసం మనం చూడాల్సింది ఏంటంటే, WTO సైన్ చేసిన, WTOలో ఇండియా కూడా సైన్ చేసిన సంథింగ్ కాల్డ్ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. దిస్ సంథింగ్ కాల్డ్ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. దీని గురించి మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. AOA, అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. ఇది WTO ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, WTO ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో మీకు తెలుసా? WTO కంటే ముందు వీ యూస్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ GATT, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్. ఈ GATT అనేది 1947 నుంచి మనకుంది. GATT 1947 నుంచి ఉంది. సో GATT ఈజ్ బేసికలీ అన్ అగ్రిమెంట్. ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ బేసికలీ అన్ అగ్రిమెంట్. అంటే ఒక ఒప్పందం, కానీ ఇది ఒక ఇన్స్టిట్యూషన్, ఒక సంస్థ అయితే కాదు. GATT వాజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ ఫర్ గుడ్స్కు మాత్రమే రెస్ట్రిక్ట్ చేయబడింది. దీంట్లో ఏంటంటే ట్రేడ్, ప్రపంచ దేశాల మధ్య ట్రేడ్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, ట్రేడ్ బ్యారియర్స్ మరియు టారిఫ్స్, బ్యారియర్స్ మరియు టారిఫ్స్ అనేవి తగ్గాలి. బ్యారియర్స్ మరియు టారిఫ్స్ అనేవి తగ్గాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిందే ఈ GATT. ప్రపంచ దేశాల మధ్య నెగోషియేషన్ చేయడానికి ఒక ఫ్రేమ్వర్క్ లాంటిది. సో GATTలో భాగంగా డిఫరెంట్ రౌండ్స్ ఆఫ్ నెగోషియేషన్ జరుగుతూ వచ్చాయి. అలా 1986లో ఒక రౌండ్ ఆఫ్ నెగోషియేషన్, ఉరుగ్వే రౌండ్ అని చెప్పి అంటాం. సో ఉరుగ్వే రౌండ్ అనేది మనకి ప్రారంభమైంది. ఉరుగ్వే రౌండ్ ఆఫ్ నెగోషియేషన్ అనేది ప్రారంభమైంది. ఇది 1986 నుంచి 1994 వరకు కూడా కొనసాగింది. సో సుమారు 8 సంవత్సరాల పాటు నెగోషియేషన్స్ అనేవి కొనసాగి ఫైనల్గా WTO ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చారు. సో ఈ రకంగా WTO 1 జనవరి 1995లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో WTO ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం ఉరుగ్వే రౌండ్ ఆఫ్ GATT నెగోషియేషన్స్ అని మనం చెప్తాం. అయితే ఈ ఉరుగ్వే రౌండ్ ఆఫ్ GATT నెగోషియేషన్స్లోనే ఈ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ కూడా సైన్ చేసుకున్నారు. అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది కూడా సైన్ చేయడం అనేది జరిగింది. అంటే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ విషయంలో ప్రపంచ దేశాలు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అనేది ఇందులో మాట్లాడారు. అయితే దీంట్లో 3 ప్రధానమైన అంశాలు
వివిధ దేశాలు ఒప్పుకున్నాయి. ఏంటా ప్రధానమైన అంశాలంటే మొదటిది మార్కెట్ యాక్సెస్, ఎన్హాన్స్డ్ మార్కెట్ యాక్సెస్ అంటాం. సో ప్రపంచ దేశాలన్నీ కూడా వాటి టారిఫ్స్ అనేవి తగ్గించుకోవాలి. అగ్రికల్చర్ పరంగా తీసుకున్నప్పుడు నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే అర్థం ఏంటి? అడ్డంకులు. టారిఫ్ అంటే అర్థం ఏంటి? సుంకం. నాన్ టారిఫ్ బ్యారియర్ అంటే అర్థం ఏంటి? సుంకాలు కాకుండా ఉన్న ట్రేడ్ అడ్డంకులు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఆ ఇంకో దేశం ఇంపోర్ట్ చేస్తున్న కంట్రీ కొన్ని కండిషన్స్ పెట్టింది అనుకోండి. మీరు తీసుకొచ్చిన దాంట్లో కొంత ఒక 50% మా దేశపు ఐటమ్ ఉండాలి, లేదా 40% పలానా ఐటమ్ ఉండాలి, ఓకేనా, లేకపోతే ఇంత లిమిట్ వరకు మాత్రమే మీరు ఎక్స్పోర్ట్ చేయాలి. ఇలాంటి రూల్స్ పెడితే వాటిని నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటాం. అక్కడ సుంకం వేయట్లేదు. 40% ఇంపోర్ట్ డ్యూటీ కట్టాలి, 50% ఇంపోర్ట్ డ్యూటీ కట్టాలని అనట్లేదు, అది టారిఫ్. అలా అనకుండా దిగుమతి సుంకం ఎగుమతి సుంకం అనేది పెట్టకుండా వేరే తరహా రూల్స్ పెట్టడాన్ని మనం నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటాం. సో నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనేవి కరెక్ట్ కాదు, ఎందుకంటే అవి ఒక ట్రాన్స్పరెంట్గా ఉండవు. టారిఫ్ బ్యారియర్ అంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది, ఓకే ఎంత సుంకం వేస్తానని క్లియర్గా తెలుస్తుంది. సో నాన్ టారిఫ్ బ్యారియర్స్ అన్నిటిని టారిఫ్ బ్యారియర్స్గా మార్చాలి, టారిఫ్స్ కింద మార్చుకోవాలి అని ఫస్ట్ ఆస్పెక్ట్. అది మార్కెట్ యాక్సెస్లో భాగంగా చెప్పారు. ఈ టారిఫ్స్ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గించుకోవాలి. ఫస్ట్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ని రిమూవ్ చేసి టారిఫ్ బ్యారియర్స్ కింద మార్చాలి. దీన్నే మనం టారిఫికేషన్ అని కూడా అంటాం. వి కాల్ ఇట్ టారిఫికేషన్ అని కూడా అంటాము, ఓకేనా. సో ఇది ఆ టారిఫ్స్ కూడా క్రమక్రమంగా తగ్గించుకోవాలి. ట్రేడ్ పాలసీస్ అనేవి ట్రాన్స్పరెంట్గా ప్రిడిక్టబుల్గా ఉండాలి అని చెప్పి ఫస్ట్ కండిషన్ మార్కెట్ యాక్సెస్. అయితే ఈ రూల్స్ అనేవి డెవలప్డ్ కంట్రీస్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి, డెవలపింగ్ కంట్రీస్కి కొంచెం స్పేస్ ఇచ్చారు, మీరు మెల్లగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. ద సెకండ్ పార్ట్ ఆఫ్ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ ఈజ్ డొమెస్టిక్ సపోర్ట్. ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. సో డొమెస్టిక్ సపోర్ట్లో ఏం చెప్తున్నామంటే, మనం ప్రభుత్వాలు అనేవి ఆ దేశాల్లో ఉన్న ఫార్మర్స్ని సపోర్ట్ చేయడం కోసం రకరకాల సపోర్ట్ ప్రోగ్రామ్స్ చేస్తాయి. ఆ సపోర్ట్ ప్రోగ్రామ్స్ ఎలా ఉండాలి, దానికి లిమిట్స్ ఎస్టాబ్లిష్ చేసింది అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. సో దీంట్లో భాగంగా ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే సపోర్ట్స్ని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. ఏంటది? ఒకటి గ్రీన్ బాక్స్ అని, రెండవది బ్లూ బాక్స్ అని, మూడవది యాంబర్ బాక్స్ అని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో గ్రీన్ బాక్స్లో ఏముంటాయంట? గ్రీన్ బాక్స్లో ఉండే అంశాలు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఫండెడ్ రీసెర్చ్. సో అగ్రికల్చర్ కోసం గవర్నమెంటే ఖర్చు పెట్టి రీసెర్చ్ చేసింది అనుకోండి, రీసెర్చ్ చేసుకోవచ్చు. రీసెర్చ్ చేశారు, మీరు ఆ రకంగా ప్రభుత్వానికి రైతులకు సపోర్ట్ చేశారు అని WTO ఏమీ అనదు. ఇట్స్ ఓకే, యూ కెన్ స్పెండ్ మనీ ఆన్ రీసెర్చ్. అలాగే గవర్నమెంట్ డిసీజ్ కంట్రోల్ కోసం ఏదైనా ప్రోగ్రామ్ తీసుకొచ్చింది, పంటలు నాశనం అయిపోతున్నాయని చెప్పి డిసీజ్ కంట్రోల్ కోసం ప్రభుత్వం ఏదైనా ప్రోగ్రామ్ తీసుకొచ్చింది అనుకోండి, అది కూడా ఓకే. లేదా ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్స్ ఏదైనా తీసుకొచ్చింది అనుకోండి, అది కూడా ఓకే. ఇలాంటి వాటి వల్ల ట్రేడ్ అనేది డిస్టార్ట్ అవ్వదు. ట్రేడ్ డిస్టార్ట్ అవ్వడం అంటే అర్థం ఏంటి? ఒక దేశంలో జరుగుతున్న టూ మచ్ ఆఫ్ సబ్సిడీ వల్ల ఇంకో దేశంలో నష్టం జరగడం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భారతదేశం వరి పండించే రైతుకి 80% సబ్సిడీ ఇస్తుంది అనుకోండి, అంటే 100 రూపాయలు ఖర్చు అయితే 80 రూపాయలు ప్రభుత్వమే భరిస్తుంది అనుకోండి. అంటే వాడికి 20 రూపాయలతోనే 20%తోనే మొత్తం పనులన్నీ అయిపోతున్నాయి రైతులకి. సో రైతుకి తక్కువ కాస్ట్తో ఎప్పుడైతే పంట పండించేస్తారో ఆ రైతు కేజీ 20 రూపాయలకి అమ్మేసినా సరే వర్కౌట్ అయిపోతుంది. మామూలుగా మార్కెట్లో 50 రూపాయలు 60 రూపాయలు ఉందనుకోండి రైస్, ప్రభుత్వమే మొత్తం కాస్ట్ అంతా భరించేయడం వల్ల రైతుకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 10 రూపాయలు అయ్యింది అనుకోండి, 20 రూపాయలకి అమ్మినా రైతుకి 100% ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో నేను 20 రూపాయలు పర్ కేజీకి అమ్మేస్తానని చెప్పి రైతు అమ్మడం మొదలుపెట్టి అదే రేటుకి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ వేరే కంట్రీల్లో ఉన్న రైతులు అక్కడ మార్కెట్లు కొలాప్స్ అయిపోతాయి. ఇప్పుడు థాయిలాండ్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. థాయిలాండ్లో కూడా రైతులు పండిస్తున్నారు. థాయిలాండ్లో రైస్ ఏమో 80 రూపాయలు పర్ కేజీకి సేల్ అవుతుంది. మీకు ఇండియన్ రూపీస్లో చెప్తే అర్థమవుతుందని అలా చెప్పాను. మన భారతదేశం నుంచి 20 రూపాయలు పర్ కేజీకి పంపించారు థాయిలాండ్కి. అప్పుడు థాయిలాండ్లో ఎవరైనా కొంటారా? అక్కడ డొమెస్టిక్
రైస్ ఎవరైనా కొంటారు, కొనరు, అందరూ ఇండియన్ రైస్ కొంటారు. ఎందుకంటే బాగా తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, ట్రేడ్ డిస్టార్ట్ అవుతుంది. అంటే అక్కడ కంప్లీట్గా బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది, అక్కడ వ్యవసాయమే కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి దాన్ని ట్రేడ్ డిస్టార్టింగ్ సబ్సిడీ అంటాం. అలాంటి సబ్సిడీస్ WTO అలౌ చేయదు. అంతేగాని రైతులకి హెల్ప్ చేయడం కోసం ప్రభుత్వం రీసెర్చ్ చేసింది, లేదా మనకి వాతావరణ నివేదికలు అందించింది, ఓకే, ఏ భూమిలో ఏది పెట్టాలని చెప్పి సలహాలు సూచనలు ఇచ్చింది, అదంతా ఓకే. డిసీజ్ కంట్రోల్ కోసం ప్రోగ్రామ్స్ రన్ చేసింది, ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్స్ రన్ చేసింది, అది కూడా గవర్నమెంట్ ఇచ్చే సపోర్టే. అలాంటి సపోర్ట్ని మన WTO అనేది ట్రేడ్ డిస్టార్టింగ్గా భావించదు. ఇట్ ట్రీట్స్ ఇట్ యాజ్ నాన్ ట్రేడ్ డిస్టార్టింగ్. డిస్టార్ట్ అంటే పాడు చేయడం, నాన్ ట్రేడ్ డిస్టార్టింగ్. దీన్ని నాన్ ట్రేడ్ డిస్టార్టింగ్ ఉంటుంది, ట్రేడ్ డిస్టార్టింగ్గా భావించదు. సెకండ్ ఆస్పెక్ట్ బ్లూ బాక్స్. సో బ్లూ బాక్స్ కథ ఏంటంటే, these are the policies which again limit subsidy programs that limit production. ఇవి సబ్సిడీసే, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీసే, కాకపోతే దే ఆల్సో లిమిట్ ప్రొడక్షన్కి లిమిటేషన్స్ ఉంటాయి. అంటే మేము సబ్సిడీ ఇస్తాము, కానీ ఈ సబ్సిడీతో మీరు కొన్ని టన్నుల వరకు మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి, దానికంటే చేయకూడదు. సో ప్రొడక్షన్ లిమిట్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ మీరు సబ్సిడీలు ఇచ్చినా సరే లిమిటేషన్ పెట్టడం వల్ల ఆ లిమిట్లో మాత్రమే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. సో తక్కువ లిమిట్లో ప్రొడ్యూస్ చేసింది ఆ దేశపు అవసరాలకే సరిపోతాయి, ఎక్స్పోర్ట్లు చేయరు. ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే చేయరో అది వేరే దేశం యొక్క బిజినెస్ని దెబ్బతీయదు అనేది మన WTO యొక్క ఉద్దేశం. సో సబ్సిడీస్ దట్ లిమిట్ ప్రొడక్షన్ దే ఆర్ ఆల్సో అలౌడ్. గ్రీన్ బాక్స్ని WTO ఏమందు, బ్లూ బాక్స్ని కూడా WTO ఏమీ అనదు. ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే యాంబర్ బాక్స్. యాంబర్ బాక్స్కి వచ్చేసరికి WTOకి ప్రాబ్లం. యాంబర్ బాక్స్ అంటే అర్థం ఏంటంటే, దీస్ ఆర్ ది సబ్సిడీస్, దే ఆర్ కన్సిడర్డ్ ట్రేడ్ డిస్టార్టింగ్. సో ట్రేడ్ డిస్టార్టింగ్గా భావించే సబ్సిడీల్ని మనకి WTO యాంబర్ బాక్స్లో పెడుతుంది. ట్రేడ్ డిస్టార్టింగ్ సబ్సిడీస్ అంటుంది. ఏంటి ట్రేడ్ డిస్టార్టింగ్, ఎందుకు వీటిని ట్రేడ్ డిస్టార్టింగ్ అంటే, అసలు ఏ సబ్సిడీల్ని యాంబర్ బాక్స్లో పెడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చరల్ ఇన్పుట్స్ పైన మీరు ఇస్తున్నారు అనుకోండి సబ్సిడీస్. ఫర్ ఎగ్జాంపుల్ సీడ్స్, విత్తనాల పైన తక్కువ రేటుకి ఇస్తున్నారు, లేదా ఫెర్టిలైజర్స్ తక్కువ ప్రైస్కి రైతులకు ఇచ్చేస్తున్నారు, లేదా పవర్ ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది కదా పంపులకి, వాటికి వాటర్ కొట్టడానికి, దానిపైన మీరు సబ్సిడీలు బాగా ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, ఇలాంటి సబ్సిడీలు అనేవి WTO ట్రేడ్ డిస్టార్టింగ్ ఉంటాయి. ఎందుకంటే ఈ సబ్సిడీలు ప్రొడక్షన్ని లిమిట్ చేయట్లేదు. దీస్ ఆర్ నాట్ లిమిటింగ్ ప్రొడక్షన్. అర్థమవుతుందా? ఎంతన్నా చేసేసుకుంటే ప్రొడక్షన్ ఇంకా పెంచుకునేలాగా వాటిని ఎంకరేజ్ చేస్తున్నాయి. సో ప్రభుత్వం అనేది సీడ్స్ ప్రైస్ తక్కువ ప్రైస్కి ఇస్తుంది, ఫెర్టిలైజర్స్ తగ్గిస్తుంది అనేసరికి రైతులు ఏమనుకుంటారు, ఇంకా ప్రొడ్యూస్ చేద్దాం, మనకేముంది గవర్నమెంటే భరిస్తుంది కదా అని ఇంకా ప్రొడ్యూస్ చేసేస్తారు. ఇలాంటి పని వల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ ప్రొడక్షన్, ఇలాంటి సబ్సిడీ ఇవ్వడం వల్ల ఎక్సెస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఎక్సెస్ ప్రొడక్షన్ అనేది జరగడం వల్ల డొమెస్టిక్ అవసరాలు పోగా మీరు బయట దేశాలకు కూడా తక్కువ కాస్ట్లో ఎక్స్పోర్ట్ చేస్తారు. అప్పుడు అది ట్రేడ్ని డిస్టార్ట్ చేసినట్టు అవుతుంది. ఖర్చులో చాలా మటుకు ప్రభుత్వమే భరించేస్తే రిస్క్ అని WTO యొక్క ఉద్దేశం. అందుకని WTO ఏం చేసిందంటే, అలాగని చెప్పేసి మీరు కంప్లీట్గా అసలు సబ్సిడీ ఇవ్వకూడదు అంటే రైతులు కొలాప్స్ అయిపోతారు, అసలు పంట పండించలేని పరిస్థితి వస్తుందని WTO కూడా తెలుసు. అందుకు WTO ఏం చెప్పిందంటే, ఈ యాంబర్ బాక్స్ సబ్సిడీస్కి లిమిట్స్ పెట్టింది. డెవలప్డ్ కంట్రీ అయితే 5% ఆఫ్ ద టోటల్ వాల్యూ వరకు మీరు సబ్సిడీ ఇవ్వచ్చు అని చెప్పింది. డెవలపింగ్ కంట్రీ అయితే 10% ఆఫ్ ద టోటల్ వాల్యూ మీరు సబ్సిడీగా ఇవ్వచ్చు అని చెప్పింది. అయితే ఇండియాకి ప్రధానంగా వస్తున్న సమస్య ఏంటి అంటే, ఈ 10% అనేది ఇండియాకి ఓకే, డీసెంట్ ఎనఫే, పర్లేదు, మాకు సరిపోతుంది అనుకుంది. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే, వీళ్ళు క్యాలిక్యులేషన్ మెథడాలజీ అనేది రెఫరెన్స్ ప్రైసెస్, మీరు టోటల్ వాల్యూ అని చెప్పాను కదా, ఆ రెఫరెన్స్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఎంత ప్రొడక్షన్ జరిగింది ఇంటూ ప్రైస్లు వేస్తాం, ఆ రెఫరెన్స్ ప్రైసెస్ అనేవి 1980స్లో ఉన్న ప్రైసెస్ని తీసుకొని WTO క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎప్పుడో 1980లో ఉన్న ప్రైసెస్ తీసుకొని టోటల్ వాల్యూ ఎంత, మీరేమో ఎంత సబ్సిడీ ఇచ్చేశారు అని అంటుందన్నమాట. సో గవర్నమెంట్ దీన్ని తప్పుపడుతుంది. మీరు 1980స్లో ఉన్న ప్రైసెస్ పెట్టి ఇప్పటికీ దాని మీద క్యాలిక్యులేట్ చేస్తే ఎలా అవుతుంది, మీరు చేంజ్ యువర్ ప్రైసింగ్ మెథడాలజీ, మీరు క్యాలిక్యులేషన్ మెథడాలజీని చేంజ్ చేయండి, మాకు 10%తో సమస్య లేదని ఇండియా అంటుంది. ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏమో ఆ ప్రైసింగ్ మెథడాలజీ మార్చనీయకుండా బ్లాక్ చేస్తున్నాయి.
సో ఇండియా ఎప్పటికప్పుడు WTO లిమిట్స్ దాటేస్తుంది అని చెప్పేసి ఈ అగ్ర దేశాలన్నీ కూడా ఎప్పటికప్పుడు కంప్లైంట్స్ ఇస్తూ ఉంటాయి. కానీ ఇండియా ఏమంటుందంటే మేము ఇవన్నీ చేస్తుంది మా డొమెస్టిక్ ఫుడ్ సెక్యూరిటీ కోసం, మాకు పాపులేషన్ ఎక్కువ, ప్రజలకి ఎనఫ్ ఫుడ్ అందించడం కోసం మేము చేస్తున్న పనులు ఇవి, అంతేగాని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేయడం అనేది మా ఉద్దేశం కాదు అనేది ప్రభుత్వం యొక్క వాదన. సో దీనికోసం డిస్కషన్ జరిగి చివరికి ఏమైందంటే బాలి మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అంటే అర్థం ఏంటంటే WTOలో జరిగే హయ్యెస్ట్ లెవెల్ మీటింగ్ని మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అని చెప్పి అంటాం. సో కామర్స్ మినిస్టర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. సో బాలి మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఈ బాలి మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో ఒక చిన్న అగ్రిమెంట్కి వచ్చారు. గవర్నమెంట్ ఏమంటుందంటే మీరు రిఫార్మ్ చేయాలి, ప్రైసింగ్ మెథడాలజీ మార్చాలి అని ఇండియన్ గవర్నమెంట్ డెవలపింగ్ కంట్రీస్ అన్నీ కూడా అడుగుతున్నాయి. అడిగినప్పటికీ దానికి వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, పని అవ్వట్లేదు. సో ఈలోపు ఇండియా చేస్తున్న ప్రతి పని కూడా తప్పుపడుతున్నారు. అందుకని చెప్పేసి ఏం చెప్పారంటే దే హ్యావ్ కమ్అట్ విత్ సంథింగ్ కాల్డ్ పీస్ క్లాజ్ అనమాట. సో పీస్ క్లాజ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ అగ్రికల్చర్ విషయంలో ఇండియా యొక్క వాదన ఏంటంటే ఆ ప్రైసింగ్ మెథడాలజీని మార్చమని, WTO చేంజ్ చేయట్లేదు. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేంత వరకు కూడా డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి మీ యొక్క ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ అనేవి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అని అలో చేస్తూ బాలి మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో దే అగ్రీడ్ ఆన్ దిస్ పీస్ క్లాజ్. ఇట్స్ ఎ టెంపరరీ సొల్యూషన్. అంటే మన ఈ ఇండియా డెవలపింగ్ కంట్రీస్ ఫేస్ చేస్తున్న అగ్రిమెంట్ ఆఫ్ అగ్రికల్చర్లో ఉన్న ఈ ప్రాబ్లం, సబ్సిడీ లిమిట్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేంత వరకు మీరు మీ డొమెస్టిక్ ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ మీరు రన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ 10% లిమిట్ దాటినా సరే ఓకే, 10% లిమిట్ దాటినా సరే ఓకే అని చెప్పేసి ఈ పీస్ క్లాజ్ని తీసుకొచ్చారు. అయితే ఈ పీస్ క్లాజ్ వల్ల ఇండియాకి ప్రాబ్లం ఏమీ లేదు ప్రస్తుతానికి. సో మనం ఒకవేళ లిమిట్ క్రాస్ చేసినా మనకి ఇష్యూ లేదు. కానీ పీస్ క్లాజ్ ఏం చేస్తుందంటే ఇట్ ఇంపోజెస్ సర్టెన్ కండిషన్స్ని ఇంపోజ్ చేస్తుంది. సో ఏంటి ఆ కండిషన్స్ అంటే మనం ఎప్పుడైనా సరే పీస్ క్లాజ్ని ఇన్వోక్ చేస్తున్నాము అంటే 10% లిమిట్ క్రాస్ చేసేస్తున్నాము అంటే యూ హ్యావ్ టు గివ్ రిపోర్ట్స్. ముందుగానే వాళ్ళకి నోటిఫై చేయాలి, WTOకి రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తే న్యూస్లో అదే పాయింట్ రాశారు. ఏం రాశారు చూడండి. బ్రెజిల్ అండ్ EU అర్జ్ ఇండియా టు గివ్ టైమ్లీ నోటీసెస్ ఆన్ షుగర్ సబ్సిడీస్ ఇన్ WTO. మీరు సబ్సిడీలు ఇస్తుంటే మీరు ముందే మాకు చెప్పాలి, ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చాయి. అంటే పీస్ క్లాజ్ అనేది మనల్ని అలౌ చేస్తుంది లిమిట్ క్రాస్ చేయడానికి, కానీ మన మీద కండిషన్స్ ఇంపోజ్ చేస్తుంది. ఈ కండిషన్స్ వల్ల మనం ఏం చేయాల్సి వస్తుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అలాగే ఇక్కడ US UK ఫ్రెట్ ఓవర్ అంటే కంగారు అయిపోతున్నాయి, ఓవర్ ఫార్మ్ ఇన్పుట్ సబ్సిడీ రైజ్, మనం సబ్సిడీ పెరిగిపోతుందని. సో మనం ఎంతెంత ఇస్తున్నాం, ఏమి ఇస్తున్నాం, ప్రతిదీ కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. సో అది చూసి వాళ్ళు హడావిడి చేస్తుంటారు, మనం సమాధానం చెప్పాలి. ఇది ఒక హ్యాజిల్, పెయిన్ పాయింట్. సో కంప్లీట్గా మనకి రిఫార్మ్ అయిపోతే మనకి మంచిది, అది రిఫార్మ్ అవ్వట్లేదు. అంతవరకు కూడా మనకి ఈ రిచ్ కంట్రీస్ మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. సో దిస్ ఈజ్ ద హోల్ స్టోరీ ఆఫ్ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. మీకు WTOకి సంబంధించింది మొత్తం అంతా మీకు చెప్పేశాను. సో నెక్స్ట్ ఈ ఆర్టికల్ కూడా చూడండి, ఇది కూడా WTOకి సంబంధించింది. అసలు WTO అనేది ట్రేడ్ బాడీ, WTO ఈజ్ ఎ ట్రేడ్ బాడీ. కానీ అక్కడ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ప్లూరిలేటరల్ ప్యాక్ట్ అని అంటున్నాం. ప్లూరిలేటరల్ ప్యాక్ట్ అంటే అర్థం ఏంటంటే మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలు కలిపి వేసుకునే ఒప్పందం కాదు అది. ప్లూరిలేటరల్, మోర్ దాన్ కొన్ని ఒక 10 కంట్రీస్, 5 కంట్రీస్, 6 కంట్రీస్ వాళ్ళు కలిపి ఏదన్నా ప్యాక్ట్ చేసుకున్నారనుకోండి, దాన్ని మనం ప్లూరిలేటరల్ ప్యాక్ట్ అని అంటాం. సో ఒక ప్లూరిలేటరల్ ప్యాక్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ పాలసీ కూడా ఒకటి పెట్టుకుంటే మంచిది. ట్రేడ్ పాలసీసే కాదు, WTO ప్రధానంగా ఏం డిస్కస్ చేస్తుంది, ట్రేడ్ పాలసీస్, ట్రేడ్ రూల్స్, ప్రపంచ దేశాల్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్కి ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి, ఎటువంటి పాలసీలు ఫాలో అవ్వాలి అనే దానిపైన ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ట్రేడ్ పాలసీస్ అవే కాకుండా, ఓకేనా, దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ గురించి డిస్కషన్స్ జరగాలి, దాని మీద కూడా ఒప్పందాలు జరగాలి. అంటే దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ ఎలా ఉండాలనే దాని గురించి కూడా మాట్లాడుకోవాలి అనేది కొన్ని దేశాలు ప్రతిపాదిస్తున్నాయి. WTO కూడా ప్రయత్నం చేస్తోంది. మీరు చూడండి ఇక్కడ. సో చైనా వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి, ఈ ఆర్టికల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో చైనా ఏం చెప్తుందంటే చైనా లెడ్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫర్ డెవలప్మెంట్, IFD ప్యాక్ట్. WTO ఫ్రేమ్వర్క్లో భాగంగా ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫర్ డెవలప్మెంట్
ఓకే అనే దాన్ని అగ్రీ చేయాలి, దానికి ఇండియా కూడా సంతకం పెట్టాలి, మీరు సంతకం పెట్టండి, WTO ఫ్రేమ్వర్క్లో దాన్ని కూడా పెట్టడానికి ఇండియా కన్సెంట్ ఇవ్వాలి అని చెప్పి ఇండియా మీద ప్రెషర్ పెడుతున్నారు. సో వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ ప్లూరిలేటరల్ అగ్రిమెంట్ ఎండోర్స్డ్ బై సమ్ ఆఫ్ ది మెంబర్స్ బట్ ఇట్ ఈస్ రిఫ్యూజింగ్ టు గివ్ ఇన్ సోర్సెస్ సెట్, కానీ ఇండియా ఒప్పుకోవట్లేదు. WTOలో ఏమవుతుందంటే ప్రతిదీ కూడా కన్సెన్సస్ బేస్డ్, అంటే అన్ని కంట్రీలు ఒప్పుకుంటేనే ఒప్పందం అనేది ఫ్లో అవుతుంది, లేకపోతే అవ్వదు. సో ఇండియా కూడా మీరు ఒప్పుకోండి, అందరూ ఒప్పుకుంటే మీకేమైందని చెప్పి ఇండియా మీద ప్రెజర్ పెడుతున్నాయి మిగిలిన కంట్రీస్, కానీ ఇండియా ఒప్పుకోవట్లేదు. ఇండియా ఎందుకు ఒప్పుకోవట్లేదు అనేది కూడా మీరు ఒకసారి చూడాలి. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, ఎందుకు ఒప్పుకోవట్లేదంటే ప్రధానంగా ఇక్కడ మీరు గమనిస్తే ఇట్ సెడ్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ ఫర్ డిస్కషన్ అట్ ద WTO డిస్కషన్లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు వస్తుంది, రావాల్సిన అవసరం లేదు కదా అని గవర్నమెంట్ క్లియర్గా చెప్తుంది. రీసెంట్గా మనకి 13th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అబుదాబీలో జరిగింది 2024లో. దాంట్లో కూడా ఇండియా ఇదే మాట చెప్పింది, ఇన్వెస్ట్మెంట్స్ గురించి WTOలో ఎందుకు మాట్లాడాలి, WTO ఇస్ ఏ ట్రేడ్ బాడీ, ట్రేడ్కి సంబంధించినవి మాట్లాడాలి కానీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినవి మాట్లాడకూడదు అనేది ప్రధానంగా ఇండియా యొక్క పాయింట్. ఎందుకు ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ మీరు గమనిస్తే, ఇండియా స్టేడ్ అవుట్ ఆఫ్ IFD యాజ్ ఇట్ వాజ్ కన్సర్న్డ్ దట్ సమ్ ఆఫ్ ఇట్స్ ప్రావిజన్స్ వుడ్ పుట్ ది ఆనర్స్ ఆన్ ద గవర్నమెంట్ టు కన్సల్ట్ ఇన్వెస్టర్స్ ఆన్ పాలసీ మ్యాటర్స్ విచ్ కుడ్ ఎన్క్రోచ్ అపాన్ ఇట్స్ పాలసీ స్పేస్. అర్థమైందా? IFDలో ఉన్న కొన్ని రూల్స్ ఎలా ఉన్నాయంటే, మీరు దానికి సిగ్నేటరీ అయితే గవర్నమెంట్ ఏదైనా డెసిషన్స్ తీసుకుంటే ఇన్వెస్టర్స్ని సంప్రదించాల్సిన పరిస్థితులు వస్తాయి. అంటే పాలసీ మ్యాటర్స్లో మీరు ఇన్వెస్టర్స్ని సంప్రదించాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో ఇది మన సావరింటీని దెబ్బతీసినట్టే, మన పాలసీ స్పేస్లోకి ఇన్వెస్టర్స్ ఎన్క్రోచ్ చేసినట్టే. ప్రభుత్వ విధానాన్ని ప్రభుత్వాలు డిసైడ్ చేయాలి, అంతేగాని ఇన్వెస్టర్స్ వీళ్ళు డిసైడ్ చేసేవి కాదు అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. మీకు అర్థమైందమ్మా? అందుకని ప్రధానంగా ఈ 2 పాయింట్స్, ఒకటి ట్రేడ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ WTO పరిధిలో అది లేనిది, ఇన్వెస్ట్మెంట్ అనేది WTO పరిధిలో లేనిది, ట్రేడ్ మాత్రమే దాని పరిధిలో ఉన్నది. రెండో పాయింట్, అందులో ఉన్న కొన్ని కండిషన్స్ కూడా ఎలా ఉన్నాయంటే వాళ్ళని గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళని సంప్రదించాలి, ఓకేనా, పాలసీ మ్యాటర్స్లో వాళ్ళని సంప్రదించాలని కూడా రాశారు. అది మన పాలసీ స్పేస్లోకి వాళ్ళని చొరబాటు, వాళ్ళు ఎన్క్రోచ్ అవ్వడానికి మనం అవకాశం ఇచ్చినట్లే అనేది రెండో పాయింట్. అందుకని సో ఈ పర్టికులర్ ప్లూరిలేటరల్ ప్యాక్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ని ఇండియా అపోజ్ చేస్తోంది. ఐ హోప్ యూ హ్యావ్ గాట్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్స్ అ సూపర్బ్ ఆర్టికల్, నేను మొత్తం డీటెయిల్డ్గా మీకు కవర్ చేసేసాను. థ్యాంక్ యూ. UPSC క్లాసెస్ జనరల్ స్టడీస్ అండ్ CSAT ఆఫ్లైన్లో 45,000 రూపాయలకి అందిస్తున్నాం. దానిపైన ఎడిషనల్ 20% ఆఫ్, అంటే 9,000 రూపాయలు తగ్గి మీకు కేవలం 36,000 రూపాయలకి, జాగ్రత్తగా వినండి, 36,000 రూపీస్కి UPSC ఆఫ్లైన్ క్లాసెస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు లభిస్తున్నాయి. GS ప్లస్ CSAT కలిపి ఎక్కడైనా ఇండియా మొత్తంలో ఎక్కడైనా సరే ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీతో మీకు లభిస్తుందా ఆలోచించండి. 31st మే లోపు ఎవరు జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు రావచ్చు. ఇలాంటి అవకాశం కని విని ఎరుగనిది, మళ్ళీ రమ్మన్నా రానిది. దీన్ని వినియోగించుకోలేకపోతే ఐ కాంట్ డూ ఎనీథింగ్. చాలామంది క్లాసెస్ నచ్చి కూడా మేనమేషాలు లెక్కిస్తూ వాయిదాలు వేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసమే నొక్కి చెప్తున్నాను, డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆఫర్.